హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. మొత్తానికైతే అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ ముగిసింది. చాలామంది సంచలనం అవుతుందని ఏదేదో అనుకున్నారు, కానీ ఏం లేదు. ఆయన చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎస్, దాంట్లో హైలైట్ పాయింట్స్ ఏందని చూద్దాం. ఫస్ట్ ప్రెస్ మీట్కి రావడమే అందరికీ సారీ చెప్పాడు. ఎందుకంటే నేను చెప్పిన టైం కన్నా కొంచెం లేటుగా వచ్చాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఏం మాట్లాడాలనుకుంటున్నా అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి రావడానికి మాత్రమే లేట్ అయింది. ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడ ఎమోషనల్గా వచ్చి ఏదేదో మాట్లాడితే లీగల్ ప్రాబ్లం అవుతుంది, ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి అని చెప్పారు. సో అలా అందరికీ సారీ చెప్పారు. ఇక ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఎవరిది తప్పు అనట్లేదు. ఇది ఓన్లీ ప్యూర్లీ యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారు. ఇంకోటి ఏంటంటే, దేశమంతటా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ అక్కడ పార్టీకి రమ్మంటారు, ఇక్కడ పార్టీకి రమ్మంటారు, అక్కడ సక్సెస్ సెలబ్రేషన్స్ పెడదామంటున్నారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. అంత బాధ ఉంది నాలో. నా ఫ్యాన్స్కి ఏదైనా అయితే నేను నిజంగా చాలా ఫీల్ అయితే మీ అందరికీ తెలుసు. వేరే వాళ్ళ ఫ్యాన్స్కి ఏదైనా అయినా విజయవాడ వరకు వెళ్ళి, వైజాగ్ వరకు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా ఫ్యాన్స్కి ఏదైనా అయితే నేను తట్టుకోగలను. సో అందుకనే 15 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నా, ఎటు వెళ్ళలేకపోతున్నా, ఏ సెలబ్రేషన్స్ వద్దు అని అన్నీ క్యాన్సిల్ చేయించిన దేశం అంతటా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, పోలీసులు పర్మిషన్ లేకుండా నేను వెళ్ళాను అనేది నిజం కాదు, పోలీసులే నాకు దారి చూపించారని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అలాంటప్పుడు నేను ఎలా అనుకుంటాను అలా అని చెప్పారు. అంటే జనరల్గా హీరో వస్తుంటే పోలీసులే కదా క్రౌడ్ క్లియర్ చేస్తూ ఉంటారు, పోలీసులు అండ్ బౌన్సర్స్. సో అలా చెప్పారు అన్నట్టు. ఇక థియేటర్కి వెళ్ళిన తర్వాత రోడ్ షోలు అండ్ ఊరేగింపులు ఇవన్నీ చెప్పారు. చాలామంది అనుకుంటారు, అలాంటిది ఏమీ చెయ్యలేదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారు. జనరల్గా ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఏంటంటే ఏదో కిలోమీటర్ దూరం నుంచో అట్లనో ఇట్లా చెయ్యుకుంటూ అట్లా రావడం ఏమీ ఉండదు. ఎందుకంటే నేను కూడా చాలా యాజ్ యూట్యూబర్గా చాలా సినిమాలకు వెళ్ళాను అక్కడికి. కాబట్టి జస్ట్ థియేటర్ దగ్గరకు వచ్చినాక జస్ట్ ఇంత దూరం ఉంటుంది అంతే, అంతకుమించి ఏముండదు. అక్కడ జనాలు ఎక్కువ అయిపోతారు, జస్ట్ ఆడ వస్తారు. అది కూడా అక్కడ క్రౌడ్ దగ్గర నుంచి లోపలికి పోయే వరకు పైన నుండి చెయ్యి ఊపుకుంటారు ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళు లోపల కూర్చొని ఉంటారు, జనాలు ఫుల్గా ఉంటారు, కారు పోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటంటే జనాలకు ఒకసారి కనిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, కొంచెం క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతో పోలీసులు అండ్ మా మేనేజ్మెంట్ చెప్తారు. కాబట్టి లేచి అట్లా ఒకసారి కనిపిస్తాము, ఆ వేవ్ చేస్తూ వెళ్ళండి అంటూ ఉంటామని చెప్పేసి. నిజంగా కూడా చాలామంది అదే చేస్తారు, అలాగే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. సో నేను కూడా అలాగే చేశాను తప్పితే అంత మించి ఏం లేదు, ఏ షో చేయలేదు అక్కడ. జస్ట్ అలా చెయ్యూపి వెళ్ళండి అన్నాను. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ కొంచెం దూరానికి టైం పడుతుంది, రెగ్యులర్గా అలాగే జరుగుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎక్కువ దూరం నుంచి అయితే రారు, జస్ట్ ఆ టర్నింగ్ తీసుకోగానే ఇంకా అది స్టార్ట్ అవుతుంది, అంతే, ఏం లేదు. సో థియేటర్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక పోలీసులు వచ్చి నాకు చెప్పారు, పోలీసులు వచ్చి చెప్పారు నేను వెళ్ళలేదు, ఇలాంటి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కదా. అలాంటిది ఏమీ జరగలేదట. పోలీసులు కానీ ఇంకెవరైనా కానీ, పోలీసులు కానీ వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆయన దగ్గరకు వచ్చేసి ఎవరు కూడా ఇలా జరిగిన సంఘటన ఇలా జరిగిందని ఏం చెప్పలేదంటే, జస్ట్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళే వచ్చేసి థియేటర్ బయట హెవీ క్రౌడ్ అయిపోయింది, మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, వెళ్ళిపోండి అని చెప్తే అప్పటికి అల్లు అర్జున్ గారి భార్య పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడట. ఇది అల్లు అర్జున్ గారు చెప్పింది. అంటే పోలీసులు వచ్చి నాకేం చెప్పలేదు, మా వాళ్ళే వచ్చి చెప్తేనే నేను పోయాను అంతే తప్ప పోలీసులు అయితే నా వరకు అయితే ఎవరు రాలేదని చాలా క్లియర్గా అందులో చెప్పడం జరిగింది. పాయింట్ టు పాయింట్ రాసుకొని వచ్చారు ఆయన. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తప్పులు దొరుకుతాయో, ఇక దీన్ని మళ్ళీ చిలువలు పలవలు చేస్తారని చెప్పేసి చాలా క్లియర్గా రాసుకొని వచ్చారు అల్లు అర్జున్ గారు. సో అది దీన్నే తెలుగులో ఒకసారి, ఇంగ్లీష్లో ఒకసారి చాలా క్లియర్గా చెప్పేసి వెళ్ళిపోయారు. ప్రెస్ వాళ్ళంతా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే అలాంటిది ఏం అడగొద్దు, లీగల్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. తర్వాత అల్లు అరవింద్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, క్వశ్చన్ ఏమి అడగొద్దు అని చెప్పేసి. ఇక ఆయనకి ఈ విషయం తెలిసింది ఎప్పుడు అంటే, నిజంగా నాకు అప్పుడు ఏమీ తెలియదు, నెక్స్ట్ డేనే తెలిసింది ఈ సంఘటన జరిగినట్టు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎస్, నెక్స్ట్ డేనే తెలిసిందంట ఆయనకు, వీళ్ళకి ఇలా జరిగిందని చెప్పేసి. అయితే హాస్పిటల్కి బన్నీ వాసు గారిని పంపించానంట. బన్నీ వాసు గారిని పంపిస్తే నేను వస్తాను హాస్పిటల్కి, నేను వస్తాను అంటే, వద్దు మీరు రావద్దు, ఇప్పటికే ఇదంతా జరిగింది, మీరు ఇక్కడికి వస్తే ఇంకా ఎక్కువ అయిపోద్ది అండ్ క్రౌడ్ ఇదంతా ఉంటుంది కదా, ప్రాబ్లం అవుతుంది అని చెప్పారట.
అయినా ఈయనకు మనస్కరించలేదట. అయినా కానీ నేను మళ్ళీ మళ్ళీ వస్తానంటే అప్పటికే వాళ్ళు కేసు ఫైల్ చేశారట. సో కేసు కూడా ఫైల్ చేశారు కాబట్టి లీగల్గా కూడా ప్రాబ్లం అవుతుంది. సో రావద్దని చెప్పారట. సో ఇంకా లీగల్గా ఇది అవుతుంది కాబట్టి అని చెప్పేసి కుదరదు కాబట్టి ఇంకా అప్పటికి ఇంకా ఆయన వెళ్ళలేకపోయారంట. బన్నీవాసు గారు కూడా చెప్పారంటే అంతా క్లియర్ అయ్యాక నేనే వాళ్ళని తీసుకొని మీ దగ్గరికి వస్తానన్నట్టుగా చెప్పారని అల్లు అర్జున్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకో మాట ఏమన్నారంటే నేను సినిమాలు చేసేదే మీకోసం, అంటే నాకు ఒక టెంపుల్ లాంటిది థియేటర్, అంటే నేను అక్కడ ఇలాంటి సంఘటనలు జరగాలని కోరుకోను కదా, నేను చేసేదే మీరు సంతోషంగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని నాకు కూడా ఉండదు కదా. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి నాకెంత బాధ ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారు. ఇక అమౌంట్ విషయానికి వస్తే అది కూడా చాలా క్లియర్గా చెప్పారు. సుకుమార్ గారు బన్నీ గారు కలిసి డిస్కషన్ చేసుకున్నారంట. నేను డార్లింగ్ ఏదైనా చేద్దాము గట్టిగా మంచిగా అని చెప్పేసి అంటే, అవును డార్లింగ్ చేద్దాము, ఖచ్చితంగా మీరు ఒక అమౌంట్ నేను ఒక అమౌంట్ అలాగే మైత్రి వాళ్ళ నుంచి ఒక అమౌంట్ మంచి అమౌంట్ చేసి అబ్బాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని మేము ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అంతేగాని మేమేది ఎవరిని ఉత్తగా వదిలేయము, నాకు అభిమానులు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేసి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ ముగించడం జరిగింది. అంటే ఆయన రాసుకొచ్చిన పాయింట్స్ వరకు చాలా క్లియర్గా చెప్పేసి, ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ప్రతి ఒక్క మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తూలకూడదు పెయిన్, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి చాలా క్లియర్గా చెప్పేసి క్వశ్చన్ ఆన్సర్స్ ఏం అడగొద్దు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అంటే ఆయన మీద వచ్చిన ఫాల్స్ ఎలిగేషన్స్ని క్లియర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే జనాలు ఏదేదో అనుకుంటారు, ఏదేదో కామెంట్లు చేస్తారు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ అదా ఇదా అని చెప్పేసి. సో అవన్నీ ఆ ఫేక్ వార్తలు, జరిగింది ఇది, వాస్తవం ఇది అని చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టారు. అంతేగాని ఈరోజు అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికో ఇంకో దానికో కాదు. సో అది ఇంకా మీకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.